సూపర్ గా ఉందా? ఇంకా కావాలా ఇలాంటి వందే భారత్ ట్రైన్లు? వేగంగా సుఖవంతమైన ప్రయాణం వందే భారత్ వల్ల కలుగుతుంది కదా. సో ఈ ట్రైన్ తయారు చేసింది మన సుధాంశు మెకానికల్ ఇంజనీర్ ఐసీఎఫ్ లో. సో ఆయన దయ వల్లే మనం 40% కాస్ట్ తోనే మనం బయట వాళ్ళు చార్జ్ చేసినారు కానీ మనం 40% కాస్ట్ తోనే. ఇంకా చెప్పాలంటే మనం ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో 90% ఈ ట్రైన్ వాడిని అన్ని కూడా మనం ఇండియాలోనే తయారు చేసాం అనమాట. సో గౌరవ ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారంటే జై భారత్ వందే భారత్. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? 75 ఇయర్స్ దాటింది. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 సంవత్సరాలు అయ్యడానికి ఏదైతే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం భారతదేశం ఏదైతే ఉందో అభివృద్ధి చెందిన దేశం కింద చూడాలన్నది ఆయన కళ అండి. సో ఆ కళ కోసం ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే అమృత్ కాల్. ఈ 75 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వెళ్ళడానికి 25 ఇయర్స్ ఉంది కదా. సో ఈ 25 ఇయర్స్ అన్నది ఆయన ఇచ్చినది ఏంటంటే పిలుపు అమృత్ కాల్. సో అభివృద్ధి చెందిన దేశం వాళ్ళని ఏం చేయాలి? డాలర్ విలువ పడిపోవాలి, రూపాయి విలువ పెరగాలి. సో రూపాయి విలువ పెరగాలంటే మనకి కావాల్సిన సామాన్లు ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో మనమే ప్రొడక్ట్ చేసుకోవాలి. అంటే ఇండియా అన్నది ఒక ప్రొడక్షన్ హబ్ కింద తయారవ్వాలి. సో ఇండియా అన్నది ఒక ప్రొడక్షన్ హబ్ కింద తయారవ్వాలంటే దానికోసం ఇచ్చిన పిలిపే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్. సో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పడానికి నిదర్శనమే వందే భారత్. సో ఇదే అండి దీని చరిత్ర. సుదర్శన్ మణి గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో అమృత్ కాల్ బాగా పనిచేసి ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో అమృత్ కాల్ అని చెప్పి. సో ఎప్పుడైతే 2047 మనకు వచ్చి 100 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆ 100 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకునే టయానికి అభివృద్ధి చెందిన దేశం కాస్త అభివృద్ధి చెందిన దేశాల వరకు నిలబడాలని చెప్పి జై హింద్, జై భారత్, జై భారత్.